టీడీపీకి వెళ్తుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో మీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరు ఈరోజు రాజీనామా చేస్తే అది టీడీపీ అకౌంట్లోకి వెళ్తుంది. ఈరోజు మనకు నంబర్స్ లేవు, వెరీ అన్ఫార్చునేట్, మనకు బలం లేదు. సో కాబట్టి అది తిరిగి మనకు రిటైన్ అవ్వదు. సో కాబట్టి అది టీడీపీ ఖాతాలోకి వెళుతుంది. అంటే ఇంత నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవిని నిజంగా మీరు నిలబెట్టుకొని ఉంటే మీ గౌరవం ఎంతలా పెరిగేది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. బట్ ఇది జరిగింది. సో అందుకే నేను అంటాను, ఒక్కసారి అక్కడి నుంచి కూడా చూసుకుంటే ఇక 2024 గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. 2024లో ఏమైందనేటువంటి విషయం మీకు, వారికి, ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. అయితే 2024లో ఇక్కడ 2019లో నేను పోటీ చేసి ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవట్లేదు. మా నాయకుడు దీవెనలతో, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల కష్టంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల దీవెనతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది మొదటిసారిగా. ఆ తర్వాత పార్టీ అన్నాక పార్టీ యొక్క రాజకీయాల కోసం ఎన్నికల వ్యూహంలో భాగంగా పార్టీలు అన్నాక రకరకాల వ్యూహాలు ఉంటాయి. సో రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని పార్టీ ట్రై చేస్తుంది. ఆ చేస్తున్నప్పుడు నన్ను మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు